నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత. ఆయన ఎవరప్పుడు టాస్క్ ఫోర్సు ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పెళ్ళాలతో మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ చేశారు కొడుకులు. అరే నీ అమ్మాయి ఎవరిది ఇది కూడా చేస్తారా నాయన? ఎవరా మీకు చెప్పింది? ఎవడో ఒక క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. కానీ దుర్వినియోగం చేసారు. చెయ్యొద్దు అట్లా. ఏ గవర్నమెంట్ ఉన్నా చెయ్యొద్దు అట్లా. నేనేమంటున్నా, క్రైమ్స్ మీద నిఘా పెట్టి రికార్డ్ చేయడం వేరు. ఏమి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి మేము ఇదా? డెమోక్రసీ లీడర్స్ కదా. ప్రజాస్వామ్య పరిధిలో చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్ల మేము. దయ్యాలు వచ్చి వేదాల్లో లేచినట్టుందా? మరి టూ మచ్ ఇది. దయ్యాలు వచ్చి దేవుని తిడితే ఏమంటాం చెప్పి? అదా ఇదా చెప్తే కదా. దయ్యాలు వచ్చి దేవుని తిట్టినట్టున్నాయి కదా. ఇదే కదా. నేనేమంటున్నా అంటే, వాళ్ళ కేసీఆర్ కుటుంబ పంచాయతీ ఏందో తెలుస్తలేదు. సరే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, వారసత్వం అనేది కొడుకుకే ఉంటుంది, కూతురుకి ఉండదు. కొడుకు లేకపోతే కూతురు వస్తుంది వారసురాలుగా. ఇది కాబట్టి అది అలా వెంటి వ్యవహారం. ఒకటి మరి నేను చూస్తున్నా, రోజు మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్లు చూస్తున్నా. మరి ఓవర్ యాక్షన్ కవిత, మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంటి? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేది ఏంది, పోయేది ఏంది? నేనేమంటున్నంటే, నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసిన, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసిన, నీ పొలిటికల్ పర్సనానికి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం.